ఇప్పుడు మన దర్శి మాజీ శాసన సభ్యులు నారాయణశెట్టి బాబారావు మాట్లాడుతూ కోరుతున్నాం. ఈ యొక్క తాళ్ళూరు మండలంలో కూడా మరి యొక్క కరవాటి వారి పాలనలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి సర్పంచ్గా గెలిచిందంటే మన కొరిపాటి వారి పాలనలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉన్నదనేది మరి అందరికి కూడా తెలిసినటువంటి విషయం. మరి రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనం మరి ఈ జగన్ ప్రభుత్వాన్ని మరి పారదోలకపోతే మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటామనేది కూడా మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన గట్టిపాటి లక్ష్మి గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు గ్రామాల్లో మరి ఈరోజు సూపర్ 6 పథకాలను అన్నింటినీ కూడా మనకి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు ఉందని తెలియజేస్తూ మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీతో అటు పార్లమెంటు అటు శాసనసభ ఇద్దరు పోటీ చేస్తున్న ఇద్దరికి కూడా అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన మా పైన ఉందని గుర్తు చేస్తూ ఈరోజు మీరు ఇచ్చినటువంటి మరి ఆదరాడి మండలికి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ గతంలో ఇన్ఛార్జ్ పనిచేసినటువంటి పర్వీన్ రమేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా జనసేన బీజేపీ మద్దతుతోటి మన దర్శి నియోజకవర్గానికి పోటీ చేసుకున్నటువంటి గొప్పపాటి లక్ష్మి గారి అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, మహిళా తల్లులకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు బాబారావు చెప్పారు కొరపాటి పాలనలో ఇంత దుర్మార్గపు పరిపాలన వైసీపీ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పంచాయతీ గెలవడం అనేది చిన్న విషయం కాదు. అటువంటి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలున్న ఈ గ్రామం రేపు మొన్నటి కంటే డబుల్ మెజార్టీతో వచ్చి మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గొప్పపాటి లక్ష్మి గారికి అందిస్తే దర్శి నియోజకవర్గం మొత్తం లక్ష్మి కళ ఉట్టిపోయినట్టు ఇప్పుడు ఉంది. మీరు అన్ని మనసులో పెట్టుకొని అదేవిధంగా అభివృద్ధి చేస్తుంది. గొప్పపాటి కుటుంబం అంటే అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు మేనిఫెస్టో విధానం కూడా అన్ని ప్రజలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో విధానం మీరందరూ చూసి ఉంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఏమాత్రం ఏమార్చకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీతో మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా గొప్పపాటి లక్ష్మి గారిని గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని నమస్కరించి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. యంగ్ డైనమిక్ లేడీ టైగర్ గొప్పపాటి లక్ష్మి గారు, ఇది గుర్తుపెట్టుకోండి. గెలిస్తే రేపు అన్నదమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా నమస్కారాలు. నేను ఇక్కడికి ఎంతో ఇష్టమైన వైద్య వృత్తిని వదులుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు దర్శికి ఉన్న అనాభివృద్ధి అనే రోగాన్ని నయం చేయమని నన్ను ఇక్కడికి పంపించారు. ఇప్పటి వరకు మీరు కార్యకర్తలు మీ భుజ స్కంధాలపై పార్టీని ఎంతో బాగా నడిపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. ఈ 2024 ఎలక్షన్ చాలా కీలకమైనది. మనం ఒక్క ఛాన్స్ అని అడిగి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఏమైంది మన రాష్ట్రం? ఈ 5 ఏళ్లలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురయ్యారు. 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాము. మనకి ఒక మంచి పరిపాలన రావాలన్నా, ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా, మనమంతా ఆత్మాభిమానంతో ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. రాజకీయ నాయకుల లక్షణం అంటే 20 ఏళ్ళు అంటి పెట్టుకొని ఉండటం కాదు, అభివృద్ధి చేయడం అని నేను మీ అందరికీ ఇక్కడ చెప్తున్నాను.
నెక్స్ట్ 10 ఏళ్లలో దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. మీకు ఏ సమస్యలున్నా ఎప్పుడైనా నన్ను కలవచ్చు. మీకు నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తుపెట్టుకోండి. నేరుగా మీరు మా ఇంటికి రావచ్చు. ఎప్పుడు ప్రజాసేవలోనే ఉంటాను. మీ అందరూ ఇదే ఉత్సాహాన్ని మే 13 వరకు కొనసాగించి సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన మీద మన అధినాయకత్వం వాళ్ళ కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని మనం అందరం నిలుపుకోవాలి. ఈరోజు శ్రీరాంపురం చూస్తుంటే ఎలాంటి అనుమానం లేదు. మనకు రాబోయే మెజార్టీ ఎవరు ఊహించలేనంత వస్తుందనేది నా నమ్మకం. అవునా అవునా ఓకే. ఈ ఊపు ఉత్సాహం ఇలాగే కొనసాగించండి. 10 రోజులు కష్టపడితే ఈ దరిద్రపు దౌర్భాగ్యపు దుర్మార్గపు నీచపు నికృష్టపు లోన్ మాఫియా ఫోన్ మాఫియా ఎయిర్ మాఫియా ఈ మొత్తం పోయి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేవలం సంక్షేమం మాత్రమే తెలిసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యంతో మనల్ని ముందుకు సాగుతాం. ఏ ఒక్కరూ లేదు. మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఈ రోజు మన ఆలోచన మీదనే ఆధారపడి ఉంది. ఈ రోజున్న ముఖ్యమంత్రి ఈ సీఎంకి కరోనా వస్తే టీచింగ్ దగ్గర పోతుందో తెలుసు. ఇటువంటి అజ్ఞానపు ముఖ్యమంత్రి మనకు కావాలా కావాలా వద్దు. ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఎందుకు కావాలి? మన భవిష్యత్తు బయలుదేరి భవిష్యత్తు కావాలంటే మన పిల్లల భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్ కట్టించుకుంటారంటే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మరొక్కరి వల్ల కాలేదు. ఈ 5 సంవత్సరాల్లో మనకు అర్థమైంది. ఇది ఆశామాషిగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాలు పడిన కష్టాలన్నీ మర్చిపోవాలంటే భవిష్యత్తులో మన తెలుగుదేశం పార్టీని అధికారంలో పెట్టుకోవాలి. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలి. గొట్టపాటి లక్ష్మి గారిని గొట్టపాటి కుటుంబాన్ని మనం గెలిపించుకుంటే కేవలం ఆమె ఎమ్మెల్యే కాదు, వాళ్ళ బాబాయ్ గొట్టపాటి రవి గారు మంత్రిగా పోతున్నాడు. మన నియోజకవర్గానికి కోట వేట దూరంలో అద్దంకిలో మన మంత్రి ఉంటాడు. మనం ఏది కావాలన్నా చేసుకునే అవకాశం ఇది ఒక్కటే. మీరందరూ గమనించి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున శ్రీరాంపురం మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు. శివరాంపురం 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 మీ అభిమానం చూస్తుంటే మాటలు రావట్లేదు. ఇంతటి ప్రేమ
మహిళలకు, పెద్దలకు, ముఖ్య నాయకులకు, యువతకు అందరికీ పేరు పేరున ఇంత అభిమానం చూపిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకుంటే మన రాష్ట్రం ముందుకెళ్తుంది. అభివృద్ధి అనేది దర్శి నియోజకవర్గం గత 5 ఏళ్లలో చూడలేదు. అభివృద్ధి నోచుకోలేదు. మనం ముందుకు వెళ్ళాలంటే మన ఊరు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. ఒక్కసారి మన సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, మహిళలకు నెలకు 1,500 రూపాయలు. ఇంట్లో ఒకవేళ 3 మహిళలు ఉంటే ముగ్గురికి తలా 1,500 రూపాయలు వస్తాయమ్మా, గుర్తుపెట్టుకోండి. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, రైతులకు ఆర్థిక సహాయం 20,000, బీసీలకు రక్షణ చట్టం. సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. మీకు కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము. అట్లాగే మొగలిగొండాల ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను. మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి ఒక్కసారి నమ్మి గెలిపించండి. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను మీకు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 10 రోజుల్లో పసుపు ప్రభంజనం, జన ప్రభంజనం, కాషాయ ప్రభంజనం కలిపి మనం విక్టరీ సాధించబోతున్నాం. ఎక్కడ నుంచే మొదలు పెడదాం. దర్శి గడ్డ మీద మొట్టమొదటగా ఒక మన ఇంటి ఆడపడుచు గొట్టిపాటి వారింటి నుంచి రావడం జరిగింది. ఒక మహిళా అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ఒక డాక్టర్ గానే కాదు, ప్రజా సేవలో కూడా తను ఏమి చెయ్యబోతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత నెల రోజులుగా చేసి చూపించడానికి మరొక్కసారి ఆ గొట్టుపాటి కుటుంబం యొక్క వారసురాలిగా వారి యొక్క చరిత్రని మరలా తిరగ రాయడానికి మీ ముందుకు వచ్చింది మన గొట్టిపాటి లక్ష్మమ్మ గారు. బీసీకి ఎంతో మంచి డిక్లరేషన్ ప్రకటించారు. 50 ఏళ్లకే పెన్షన్ 4,000 రూపాయలు, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. మీరందరూ ప్రజా సంక్షేమ పాలన కావాలనుకున్న, మంచి పథకాలన్నీ అన్ని వర్గాల వారికి అందాలనుకున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించమని మీ అందరినీ కోరుకుంటున్నాను.